భారతదేశపు సాంప్రదాయాల్లో ప్రతి పని నియమానుసారంగానే జరుగుతుంది. అది వివాహమైనా లేక యుద్ధమైనా సరే. ఇక యుద్ధం గురించి మాట్లాడుకుంటే భారతదేశంలో యుద్ధాల గురించి కూడా ఎన్నో నియమాలు రూపొందించబడ్డాయి. వివిధ రకాలైన చరిత్ర పుటల్లో వివరించబడ్డ దాని ప్రకారం చూసుకుంటే భారతీయ యోధులు ఆయుధం లేని వారితో లేక యుద్ధం చేస్తూ శరీర అవయవం ఏదైనా తెగిపోయినా వారితో ఇదే విధంగా యుద్ధం చేసే సమయంలో విల్లు విరిగిపోతే అటువంటి సందర్భాల్లో శత్రువుపై దాడి చేసేవారు కాదు. మరియు సూర్యోదయం నుంచి మొదలుకొని సూర్యాస్తమయం వరకు మాత్రమే యుద్ధం చేసేవారు. కానీ భారతదేశంలో తుర్కీ, ఆఫ్ఘనిస్తాన్ మొదలైన విదేశీ ఆక్రమణలు జరిపినప్పుడు వారు ఇక్కడ ఉన్నటువంటి అన్ని పరిస్థితులను మరియు నియమ నిబంధనలన్నిటినీ నాశనం చేశారు. వారి క్రూరత్వం ఏ స్థాయికి చేరిందంటే యుద్ధ సమయంలో రాత్రి పగలు అనే తేడా చూడలేదు, మరియు వృద్ధులు, స్త్రీలు అనే కనికరం కూడా చూపలేదు. ఒకవైపు ఆ విదేశీ ఆక్రమణకారులు భారతీయులను, వారి సంతతిని నాశనం చేసుకుంటూ తమదైన శైలిలో ముందుకు సాగుతుంటే మరోవైపు కొందరు భారతీయులు విదేశీ ఆక్రమణకారులకు మద్దతు తెలిపారు. అయితే రామాయణ మహాభారతాలన్నీ కేవలం కల్పిత కథలు మాత్రమే. అవి సత్యం కాదని నమ్మే కొంతమంది నేటికి మన దేశంలో కనబడతారు. కానీ అటువంటి వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పటి నుండి అయితే నాగరికత మొదలైందో అప్పటి నుండి మనకు రామాయణ మహాభారత సాక్ష్యాలు చూసేందుకు లభిస్తాయి. రామరావణ యుద్ధం, కురుక్షేత్ర మహాసంగ్రామం, గీతోపదేశం వంటి వాటి సాక్ష్యాధారాలు మనకు చాలా చోట్లలో కనబడతాయి. ప్రాచీన కాలంలో న్యాయ వ్యవస్థ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఉండేది. మనవాడు బయటవాడు అనే వివక్షత చూపకుండా న్యాయం, ధర్మం వంటి వాటినే ఆచరించేవారు. రామాయణంలో శ్రీరాముడు సీతామాతను కాపాడి ధర్మాన్ని రక్షించడానికి భారతదేశం నుండి బయటకు వెళ్లి మరీ రావణునితో యుద్ధం చేశాడు. ఇదే విధంగా మహాభారతంలో సొంత కుటుంబ సభ్యులే రాక్షసుల్లా ప్రవర్తిస్తూ ఇంటి ఆడవాళ్లతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో కౌరవులు తమ సహోదరులైన పాండవుల చేతిలో మరణించారు. మన భారతదేశం ప్రారంభ దశలో నుండే గ్రంథాలు మరియు ఆయుధాలు రెండిటిపై ఆధారపడి ఉంది. సత్యాన్ని పరిరక్షించడానికి అవసరమైన అన్నిటినీ మన పూర్వీకులు చేసేవారు. భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా మన వాళ్ళు ప్రారంభం నుండే ముందంజలో ఉన్నారు. కానీ మధ్యయుగ కాలంలో 1026 ఏడీలో మహమ్మద్ గజ్నీ సోమనాథ్ ఆలయాన్ని దోచుకోవడానికి వచ్చినప్పుడు గ్రంథాలు మరియు సాహిత్య రచనల్లో పడి ఉన్న మన పూర్వీకులు అతనిపై దృష్టి పెట్టనేలేదు. దాంతో ఆ నీచుడు సోమనాథ ఆలయాన్ని దోచుకోవడమే కాకుండా వేలాది మంది ప్రాణాలు కూడా హరించాడు. భారతదేశానికి వచ్చిన ఆ విదేశీయుడు పుస్తకాలు, గ్రంథాలపై ఆధారపడి జీవించడాన్ని చూసి భారతీయుల వద్ద జ్ఞానానికి కొదువేలేదని భావించడం మొదలుపెట్టారు. దాంతో క్రీస్తు శకం 1199లో ఖిల్జీ మన మేధో కేంద్రమైన నలంద విశ్వవిద్యాలయాన్ని కాల్చివేశారు. ఆ మంటల్లో కాలిపోయిన గ్రంథాలను మరియు అపూర్వమైన జ్ఞానాన్ని మనం ఎప్పటికీ భర్తీ చేయలేం. కానీ ఇన్ని ఆక్రమణలు జరిగినా కూడా నేడు మన దగ్గర ఎన్నో గ్రంథాలున్నాయి. మన జీవితకాలం అంతా చదివినా కూడా వీటన్నిటిని పూర్తిగా చదవలేం. అయితే తైమర్ రాజవంశం రావడంతో భారతదేశపు పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఎందుకంటే బాబర్ కుమారుడు హుమాయూస్ కాలంలో భారతదేశం ఆఫ్ఘన్ పరిపాలనలో ఉండేది. దాంతో ఆయన ఇక్కడి నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ హుమాయూన్ కుమారుడు అక్బర్ తన పరాక్రమం, వీరత్వం మరియు కుటిల యత్నాలను ఉపయోగించుకొని రాజ్పుత్లతో స్నేహం కుదుర్చుకున్నాడు మరియు తద్వారా భారతదేశంలోకి ప్రవేశించాడు. అక్బర్ హిందువులకు జాజియాకర్ మరియు తీర్థకర్ వంటి పనులను మాఫీ చేశారు. దాంతో హిందువులపై జరుగుతున్న అరాచకాలు కొద్ది వరకు తగ్గాయని అనుకుంటారు అందరూ. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే అక్బర్ భారతదేశాన్ని ముస్లిం దేశంగా మార్చడానికి తన సహాయ శక్తుల ప్రయత్నించాడని చరిత్ర పుటల్లో వివరించబడింది. కేవలం ఇంతే కాదు, ప్రతి ఒక్కరూ దీన్ ఇలాలి మతాన్ని స్వీకరించాలని కూడా అక్బర్ ఒక నియమాన్ని ఏర్పరిచి ముస్లిం మతాన్ని స్వీకరించని వారిని బందీలుగా మార్చుకుంటానని ప్రతి ఒక్కరిని హెచ్చరించాడు. కానీ అక్బర్ బెదిరింపులకు లొంగకుండా బందీలుగా ఉండేందుకు సిద్ధపడ్డ వీరులు జన్మించిన పుణ్యభూమి మన భారత భూమి. అయితే ఫ్రెండ్స్, బీర్బల్ అక్బర్ ఏర్పరిచిన ఆ నియమానికి మినహాయింపు ఇచ్చాడు. ఒకసారి శ్రీరాముడి అనన్య భక్తుడైన తులసీదాస్ గురించి అక్బర్కు తెలిసినప్పుడు అతను తులసీదాస్తో, నీవు నిజంగా శ్రీరాముడి భక్తుడివైతే శ్రీరాముడు ఉన్నట్లుగా ఏదైనా అద్భుతం చూపించు, లేదంటే ఆ శ్రీరాముడు లేదని ముస్లిం మతాన్ని స్వీకరించమని ఆదేశిస్తాడు. కానీ తులసీదాస్ గారు అక్బర్కి తాను రామభక్తుడినేనని రుజువు చూపించడానికి ఒప్పుకోలేదు. దాంతో అక్బర్ తులసీదాస్ గారిని జైల్లో బంధించాడు. సూర్దాస్ యొక్క అత్యున్నత కవిగా పరిగణించబడే తులసీదాస్ భక్తి మరియు కవితా శక్తి గురించి విన్సెంట్ స్మిత్ రాసిందేంటంటే తులసీదాస్ అక్బర్ కంటే గొప్ప సమకాలీన కవి అని విన్సెంట్ స్మిత్ తన పుస్తకంలో రాశారు. కత్తుల నీరు ఎండిన, శంఖానాదం మాయమైన తులసి కమండలంలోని నీరు ఎండిపోలేదని కవయిత్రి మహాదేవి వర్మ ప్రస్తావించింది. మహారాణా ప్రతాప్ వంటి ఎందరో రాజులు జీవితాంతం అడవుల్లో జీవించారు గాని ముస్లింల అణిచివేతను మాత్రం ఒప్పుకోలేదు.
ఆ సమయంలో చాలామంది హిందువులు భయంతో అడవుల్లో దాక్కొని అడవుల్లో నివసించడం ప్రారంభించారు. క్రూరమైన ఆ నీచులు మన హిందూ స్త్రీలను కూడా వదిలిపెట్టలేదు. హిందూ స్త్రీలు వారి అంతఃపురంలో దాసులుగా ఉండాలని కోరుకునేవారు. అప్పుడు మహారాణి దుర్గావతి వంటి వీర వనితలు ఆ పిరికి పందలకు వారి ఆత్మగౌరవం గురించి అవగాహన కల్పించారు. మరియు ఓడిపోతామని తెలిసినా కూడా చివరి శ్వాస వరకు అక్బర్తో పోరాడారు. పరాయి పురుషులు తమ శరీరాన్ని తాకకూడదనే ఉద్దేశంతో ఆమె తన ఖడ్గంతో పొడుచుకొని ప్రాణత్యాగం చేసింది. ఫ్రెండ్స్, తర్వాత జహంగీర్ ఆనాటి ముస్లిం సంస్కృతిని ప్రచారం చేస్తున్న సమయంలో అతను హిందువులను బలవంతంగా మత మార్పిడి చేయించడం ప్రారంభించాడు. జహంగీర్ గురువు అర్జున్ దేవ్ ముస్లిం మతాన్ని స్వీకరించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ గురు అర్జున్ దేవ్ మాత్రం అలా చేయలేదు. దాంతో అర్జున్ దేవ్ తన చివరి శ్వాస వరకు చాలా రకాల కఠినమైన శిక్షలను అనుభవించారు. వారి గురు అర్జున్ దేవ్ అడుగుజాడల్లోనే చాలామంది శిశువులు ముందుకు సాగుతూ ముస్లిం మతాన్ని స్వీకరించడాన్ని నిరాకరించారు. ఈ విధంగా ఈ ధర్మజ్యోతి వెలుగు ముందుకు సాగుతూనే వచ్చింది. ఆ కాలంలో ముస్లిం రాజులు హిందువుల రాజ్యాలను ఆక్రమించుకునేవారు మరియు హిందూ దేవాలయాలను కూల్చివేసి వాటి స్థానంలో ముస్లిం మసీదులను నిర్మించేవారు. అయితే ఆనాటి ముస్లిం రాజులు హిందువులను కేవలం పనివాళ్ళుగా మాత్రమే పరిగణించేవారు. అయితే ఒకవైపు ఇదంతా సాగుతుంటే మరోవైపు మాత్రం ఛత్రపతి శివాజీ వంటి భారతీయ రాజులు ముస్లిం మహిళలను వారి సోదరి మనుల వలె భావిస్తూ ఖురాన్ ప్రతులను గౌరవించేవారు. భారతీయ హిందూ రాజులు మసీదులను కూలగొట్టడం గానీ ముస్లింలను బానిసలుగా చేసుకోవడం గానీ చేయలేదు. ఫ్రెండ్స్, ఏ విధంగానైతే హిట్లర్ అత్యంత క్రూరమైన నియంతగా భావిస్తారో అదేవిధంగా ఔరంగజేబును కూడా అత్యంత క్రూరమైన శాసకుడు అంటే అందులో ఎటువంటి తప్పు ఉండదు. ఒకవేళ హిట్లర్ ఉదారమైన మనసు కలిగినవాడు అని అంటే అది యోధులను అవమానించినట్లే అవుతుంది. ఈ ప్రకారంగానే ఔరంగజేబును మంచివాడు అంటే అది భారతీయులను అవమానించినట్లవుతుంది. తన సోదరుడిని హత్య చేయించి సాహిత్యం మొదలైన కళలను చెరిపేయాలని చూసిన నీచుడు ప్రపంచ గురువుగా భావించబడనేబడడు. ఔరంగజేబు తన మతోన్మాద మరియు సాంప్రదాయవాద ఆలోచనల గురించి పత్వై అలంగిరి పుస్తకంలో ఎంతో గర్వంగా రాయించాడు. ఈ పుస్తకాన్ని నేటికి కూడా మతోన్మాద భావనలు కలిగిన ముస్లింలు ఉపయోగిస్తుంటారు కూడా. 45 లక్షల మందిని చంపి కోట్లాది మంది హిందువులను ముస్లింలుగా మార్చిన వ్యక్తి ఏ విధంగా గొప్పవాడవగలడు? ఔరంగజేబు సైతం ఇతర ముస్లిం రాజుల వలె భారతదేశపు సంపదను మక్కా మదీనాకు తరలించేవారు. ఇతని క్రూరత్వం ఏ స్థాయికి చేరిందంటే ఒక వ్యక్తి హిందువుగా జీవించాలనుకుంటే తాను జీవించి ఉండడానికి పన్ను చెల్లించాల్సి ఉండేది. అదే ఎవరైనా వ్యక్తి ముస్లిం ధర్మాన్ని స్వీకరిస్తే వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవారు. ఔరంగజేబు హిందువులకు కేవలం 2 ఆప్షన్స్ ఇచ్చేవారు. అందులో మొదటిది ముస్లింగా మారడం లేదా చనిపోవడం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు తాను ఎంతటి మతోన్మాదుడో. అయితే ఫ్రెండ్స్, హిందూ గ్రంథాల రచయిత వ్యాస మహర్షి కామం మరియు శత్రువుల వల్ల మతాన్ని విడిచిపెట్టకూడదని తన గ్రంథాల్లో ప్రస్తావించాడు. ఎందుకంటే శరీరం అనినిత్యమైనప్పటికీ ధర్మం మాత్రం నిత్యం మనతోనే ఉంటుంది. ఎంతోమంది యోధుల బలిదానం కారణంగా నేడు మనకు హిందూ మతం దొరికింది. హిందూ వీరుల కారణంగానే మన దేశం విదేశీయుల దాడి నుండి సురక్షితంగా ఉంది. కాబట్టి మధ్యయుగ కాలంలో మన దేశ ప్రజలు ఏమీ చేయలేదని చెప్పడం అసలు సరికాదు. వారు కొత్తగా ఏమి చేయకపోయినప్పటికీ దేశ అస్తిత్వాన్ని సంరక్షించడం గొప్ప పని కంటే తక్కువేమీ కాదు. ఫ్రెండ్స్, మీరు భారతదేశానికి సపోర్ట్ చేసే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్కు మీ మద్దతును తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thanks for watching.